ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు ఇక్కడ బాలసంత వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి బుడిగ జంగాల వాళ్ళు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటారు. ఇదే గ్రామం లోపల వీరికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే రేషన్ కార్డులు ఇక్కడనే ఉన్నాయి, వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇక్కడనే ఉన్నాయి. వీళ్ళు ప్రతిదానికి సర్పంచ్ కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పాల్గొనడం జరిగింది. అప్పుడు గత కొంతకాలం కింద కేటీఆర్ హయాంలో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అప్పుడు కూడా వీళ్ళు పోరాటాలు చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు ఇక్కడ ఉండటానికి నివాసం లేకుండా వీళ్ళు ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలని చెప్పి ఒక జాగా చూపిస్తే ఇక్కడ వేసుకున్న తర్వాత వీళ్ళది ఇక్కడ నుంచి కూడా తెచ్చి వీళ్ళని ఇక్కడికి ఎల్లగొట్టాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఆక్రమించుకోవడానికి కోసం ఈ ఊరు పెద్దలు ఎవరు చేసిర్రు అది? ఏ రకంగా ఏమంటుండు? వీళ్ళు ఉండొద్దు, జాగా నాదే, పట్ట నాదే అని ఆయన చేసిండు. అయితే మాకు ఏం గతి లేక మేము ఆడు ఉంటే పట్ట జాగాలు ఉంటే మమ్మల్ని లేవుట్టిరు. ఎన్ని సంవత్సరాలు అయితే మీరు ఇక్కడ ఉండబట్టి? నేను 50 ఏళ్ళ వచ్చి ఏం చేస్తుంటావు ఇక్కడ ఊర్లో? నేను బర్రం మేపిన 3 సంవత్సరాలు బర్రం మేపిన. నాలుగు మాక ఇప్పుడు కూడా మేపుతున్నా, 4 మాక పిల్లలు ఉంటే ఇప్పుడు మేపుకుంటున్నా. వాళ్ళు పట్ట జాగా ఉంటే మమ్మల్ని నిలబెట్టి మీరు ఓరి బిడ్డ అన్నారు. అక్కడ పట్ట జాగా అయితే వచ్చి ఇక్కడ సాపేసుకున్నాం. ఇప్పుడు మొత్తం 40-50 రూపాయలని 20,000-30,000 సాపు చేసుకున్న వరకల్లా వీళ్ళకి ఏంటంటే చూసేసరికి ఇప్పుడు దాడి చేసారు మిమ్మల్ని. చీను భార్య, చీను తల్లి, సీటు లచ్చవా వాళ్ళ భార్య పేరు తెలియదు. ఆ చీను అలా ఇంట్లో వచ్చి ముగ్గురు వచ్చి మొత్తం గుడిసెలు ఆడ గుడిసె వీకేసి అడ్డంటి పెడతానని, ఈడ గుడిసె వీకేసి కాలు పెడతాను, ఈడ వీకిండి ఆడ వీకిండి 3 గుడిసెలు వీకేసి 3 వేసినాం మేము. మబ్బులు వచ్చి అన్నం వండుకోలేము, కూర వండుకోలేదు, ఏది వండుకోలేదు. కాలు పెడతాంటే కూడా మేము ఆ గుడిసెలు కాలబెట్టి చూడు నిన్ను కూడా కాలబెడతామని చెప్పి మేము కూడా మమ్మల్ని కొడతా అంటే మా గుడిసెలు కాలబెడతా అంటే చూసి నువ్వు గుడిసెలు ముట్టి చూడు నిన్ను అన్న వేసి అంటు మేము కూడా భయపడాలి. ఆయనకు నీ పరంపవు కాదు, నీ పట్టభూమి కాదు, ఏదో 4 వచ్చి చూపించారు. మాకు పురుగు పూసి ఉండ కూడా గ్రామ పంచాయతీలో చూపించారు. అక్కడ చూపిస్తే అక్కడ పురుగు పూసి ఉంటది, బర్లమంతా చుట్టూ మేము ఉండము, దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయని ఇక్కడ ముత్త గడ్డ సాపు ఉంది, ఎన్నే 4 గుడిసెలు వేసుకొని ఉంటామని అనుకున్నాం. గుడిసెలు వీకేసింది, భూమి పట్ట నాది, పరం పోగు ఇది నాకు ఉంటుంది, నాకు వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఉండడానికి స్థలం లేకుండా ఏ రకంగా లేదు, మరి తినడానికి తిండి సామాన్లు ఎక్కడ అంటే నెల రోజు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు, స్పందిస్తలేదా? అధికారులు నచ్చిరా ఇంతవరకు? గ్రామ పంచాయతీ పోతేనే ఇదంతా సాగు చేసుకోమన్నారు. సాగు చేసుకున్నాక సీను నాకు ఒక దొయ్య అవుతుంది, నాకు ఒక ఎకరం భూమి పొలం కింద. అంటే ఇది అయినది కాదు, ఇది గవర్నమెంట్ కింది ఆయన భూమి. నా భూమి కిందకుంది కదా, ఇది ఇంటి కలుపుకుంటే నాకు ఒక దొయ్య అవుతుంది. మీరు ఉండద్దు, మీరు ఉన్నాక మాకు ఇయ్యరు దొయ్య అని కొట్లాడుతున్నాయి. కలిసి మాటలు అంటే అదొక రోత మాటలు. ఏందో నీకు బల్పు బాగొస్తుందా, నువ్వు బాగంటున్నావు, నా ఈ జాగంతా అంచనాడు దాకా నాదే. ఇది మీకు ఏ లంజ చెప్పిండే అలా అవ్వచ్చి, ఏ లంజ కొడుక మీకు చెప్పినోడు ఏ లంజ కొడుక అలా అవ్వ అన్నది కూడా రికార్డ్ చేసినాం అన్ని. ఎల్మల్లో అయ్యేపటికే మమ్మల్ని చిన్న కులం కాబట్టి ఏంద్రా అరే కుదకాయకిలోడా నీకేందే మాకు మబ్బత్తుంది, నీకు బల్పు బాగుందేమే అని నన్ను తిట్టు. పూకులమాట అని మీరు అడక తిన లంజ కొడుకులు గీడెందుకున్నారా నా జాగాలని తిట్టిండు ఫస్ట్. ఇక్కడనే ఉండబట్టి కొన్ని సంవత్సరాలు ఆధార్ కార్డు కూడా మీకు ఎక్కడికైనా సిద్ధం చేస్తాం. ఇగో మాకు ఉండటానికి స్థలం కావాలి సారు, మాకు కొనుకొచ్చుకొని తాగుతాం కానీ మాకు స్థలం లేదు. ఆడ మొత్తం సాబి ఎత్తడ ఎలా కొట్టిరు అక్కడికి ఉండమన్నారు. చీను మొత్తానికి అగ్గండి పెడతాను.